జస్ట్ నౌ రామాయణం ట్రైలర్ చూశాను. నిజంగా చాలా బాగుంది. కానీ ట్రైలర్ చూసిన తర్వాత నా మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు అలా అనిపించిందా లేదా కూడా చెప్పండి. వెల్కమ్ టు డివైన్ డాట్స్ అండ్ టాక్స్. రామాయణం అంటే మనకు వెంటనే శ్రీరాముడు, హనుమంతుడు, రావణుడు గుర్తొస్తారు. కానీ నాకు మాత్రం ఈసారి సీతాదేవి గుర్తొచ్చారు. ఎందుకంటే ఆమె ఎటువంటి తప్పు చేయలేదు, ఆమె ధర్మాన్ని ఎప్పుడూ విడిచిపెట్టలేదు, అయినా కూడా ఆమెను విమర్శించారు. ఒకసారి ఆలోచించండి, సీతాదేవి లాంటి మహాతల్లినే విమర్శించిన ఈ ప్రపంచంలో మన గురించి మాట్లాడే వాళ్ళు ఉండటం పెద్ద ఆశ్చర్యం కాదు కదా. ఈ ప్రపంచంలో నిజంగా నువ్వు ఎంత జెన్యూన్గా ఉన్నా, ఎంత మంచిగా ఉన్నా, ఎవ్వరో ఒకరు నిన్ను జడ్జ్ చేస్తూనే ఉంటారు. కొంతమంది నిన్ను అర్థం చేసుకుంటారు, కొంతమంది అపార్థం చేసుకుంటారు, మరికొందరు కారణం లేకుండానే క్రిటిసైజ్ చేస్తారు. అందుకే ప్రతి మాటను మనసులోకి తీసుకుని అందరికీ నచ్చాలని ప్రయత్నిస్తే మన జీవితం ముందుకు వెళ్ళదు. ఎవరో మాట్లాడుతున్నారని నువ్వు నీ విలువల్ని ఎప్పుడు వదిలేయద్దు. సీతాదేవి ప్రతి విమర్శకు సమాధానం చెప్పడానికి తన జీవితాన్ని వృధా చేయలేదు. ఆమె తన విలువలను మార్చుకోలేదు. అదే ఆమెలో ఉన్న గొప్పతనం. నిజంగా నాకు సీతాదేవి లైఫ్ జర్నీ మీద ఒక డెడికేటెడ్ మూవీ వస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. రామాయణం ఎన్నో మూవీస్ వచ్చాయి, సీరియల్స్ కూడా వచ్చాయి. కానీ సీతాదేవి గురించి ఒక మంచి మూవీ వస్తే బాగుంటుంది కదా. మీకు ఎలా అనిపిస్తుంది? ఆమె పేషెన్స్, సాక్రిఫైస్, కరేజ్, ముఖ్యంగా సెల్ఫ్ రెస్పెక్ట్ ఈ జనరేషన్కి చాలా అవసరమేమో అనిపిస్తుంది. పీపుల్ విల్ ఆల్వేస్ టాక్, కానీ నీ లైఫ్ని డిసైడ్ చేసేది వాళ్ళ ఒపీనియన్స్ కాదు, నీ వాల్యూస్ అండ్ నీ క్యారెక్టర్. బికాస్ ఇన్ ది ఎండ్ beauty fades, opinions change, but character and dharma stays forever. Jai Shri Ram.